హాయ్ అండి, అందరికీ నమస్కారం. 175 అసెంబ్లీ సీట్లున్న ఏపీ అసెంబ్లీలో 2024 జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో అధికార టీడీపీ ప్రభుత్వానికి 164 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. అలాగే ప్రతిపక్ష వైసీపీకి 11 సీట్లకు పరిమితం చేశారు ఏపీ ప్రజలు. 2024 నుంచి ఇప్పటి వరకు సుమారు 45 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ 45 రోజులు కూడా అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు అటెండ్ కాలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 101 క్లాజ్ 4 ప్రకారం ఏ శాసనసభ్యుడైనా సరే స్పీకర్ గారి అనుమతి లేకుండా 60 రోజుల పాటు గనక అసెంబ్లీకి అటెండ్ కాకపోతే అతన్ని డిస్క్వాలిఫై చేసే అధికారం స్పీకర్కు ఉంటుంది. సో ఇప్పటికి 47 రోజుల పాటు ఏపీ అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు అటెండ్ కాలేదు. వాళ్ళని ఇంకొక 13 రోజులుగా పాటు అటెండ్ కాకపోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేసే అధికారం స్పీకర్కి ఉంటుంది రాజ్యాంగం ప్రకారం. సెప్టెంబర్ 18 నుంచి ఇప్పుడు వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంది ఏపీ అసెంబ్లీలో. ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల ముందు కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ రెడ్డి గారిని కలిసి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఈ అసెంబ్లీ సమావేశాలకు మనం అటెండ్ అవుదామా వద్దా అని చెప్పి ఆయన దగ్గర పోయి అడిగారంట. దానికి జగన్మోహన్ రెడ్డి గారు, నేనైతే అసెంబ్లీకి రాను, ఎందుకంటే నాకు అసెంబ్లీలో మాట్లాడడానికి మైక్ ఇవ్వరు, మైక్ ఇచ్చిన తొందరగా కట్ చేస్తారు, నన్ను ఎక్కువగా ట్రోల్ చేస్తారు, నన్ను అవహేళన చేస్తారు. పక్కనున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కలిసి చేయి చూపించుకుంటా మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో అసెంబ్లీకి అటెండ్ కాండి, ఆయన మిమ్మల్ని లీడ్ చేస్తారని చెప్పి అన్నాడంట. దాంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కల్పించుకొని, మీరు మా వైసీపీ పక్ష నేత, మీరు రాకుండా మేము అసెంబ్లీ సమావేశాలకు ఎలా పోతాం, అది మాకు గౌరవంగా ఉండదని చెప్పి సింపుల్గా ఆయన ఆ మ్యాటర్ని సైడ్ చేశారంట. సో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే, పేర్లు అయితే తెలియదు కానీ సుమారు ఒక 7 వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి అటెండ్ కాకుండా అసెంబ్లీకి అటెండెన్స్ రిజిస్టర్ అనేది ఒకటి ఉంటుంది. మనకి కనుక స్కూల్లోకి వెళ్తే ఎలాగైతే అటెండెన్స్ చేస్తారో అలాగే అసెంబ్లీలో కూడా అటెండెన్స్ రిజిస్టర్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తూ ఉంటారు. దాంట్లో వీళ్ళెవరు అసెంబ్లీకి వెళ్లకుండా కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు ఒక 7 పేర్లు అయితే ఇంకా బయటకు రాలేదు కదండి, వాళ్ళు సైన్లు చేసి బయటకు వస్తున్నారంట. అసెంబ్లీకి ఎంటర్ కాకుండా, అసెంబ్లీలో తమ మొహాలు ప్రజలకు చూపించకుండా, ప్రజా సమస్యల పైన క్వశ్చన్ చేయకుండా, 0 అవర్లో తాము కనిపించకుండా జస్ట్ అసెంబ్లీ లాగ్ బుక్లో సైన్ చేసి బయటకు వచ్చేస్తున్నారంట. దీన్ని అసెంబ్లీ రిజిస్ట్రీ గమనించి స్పీకర్ గారికి ఫిర్యాదు చేశారంట. స్పీకర్ గారు దీన్ని అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ అని ఒకటి ఉండిద్ది, దానికి ఫార్వర్డ్ చేసి ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా సైన్లు చేసిపోతున్నారు, దీని మీద మన చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకోవచ్చా, అలాగే శాఖపరమైన చర్యలు ఏమైనా తీసుకోవచ్చా, వాళ్ళకి అసెంబ్లీ నుంచి నోటీసులు ఏమైనా పంపించవచ్చా, లేకపోతే వాళ్ళని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయొచ్చా, ఏమన్నా మార్గదర్శకాలు ఉంటే చెప్పండి అని చెప్పి ఎథిక్స్ కమిటీకి ఫార్వర్డ్ చేశారంట. దీంతో ఎథిక్స్ కమిటీ అసెంబ్లీలో ఉన్న రూల్స్ని స్టడీ చేస్తూ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతుందంట. వెళ్తే అసెంబ్లీకి వెళ్ళాలా, లేకపోతే వెళ్ళని చెప్పి కూర్చోవాలా. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మోసం చేసి, మీ నియోజకవర్గాల ప్రజల్ని మోసం చేసి అసెంబ్లీకి వెళ్లకుండా అసెంబ్లీ లాగ్ బుక్లో సైన్ చేస్తున్నారు. రేపొద్దున మీ మీద శాఖాపరమైన యాక్షన్ తీసుకుంటే మీ నియోజకవర్గాల్లో మీరు ప్రజలకు మొహాలు చూపిస్తారా, ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారా, మీరు నియోజకవర్గాల పర్యటనకు పోయినప్పుడు ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వరా, భవిష్యత్తులో మీరు ప్రజల ఎదుట తలకాయలు ఎత్తుకోగలరా, మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు మీరు ప్రజల పక్షాన పోరాడటానికి మిమ్మల్ని అసెంబ్లీ పంపించినప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు పాటుపడకుండా ఇలా తప్పుడు పనులు చేసుకుంటా అసెంబ్లీకి వెళ్లకుండా సైన్లు చేసేస్తే ఎంత అవహేళనగా ఉండిద్ది రాష్ట్ర ప్రజలకి, అలాగే మిమ్మల్ని గెలిపించిన మీ నియోజకవర్గ ప్రజలకి. సో పేర్లు అయితే ఇంతకీ బయటకు రాలేదు, కానీ రేపు పొద్దున పేర్లు కనుక బయటకు వస్తే ఈ 7 ఎమ్మెల్యేలు కంపల్సరీ డిస్క్వాలిఫై అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఎథిక్స్ కమిటీ చర్చించుకుంటుందని రాజకీయ వర్గాల ద్వారా మనకి అందుతున్న విశ్లేషణ. థ్యాంక్ యూ.